గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. విన్నావు అనుకో, ఆ తర్వాత ఎగిరి గంతేస్తావు. ఏంటది? ఆ అమ్మాయి మామూలు మనిషి కాదు. అప్పుడు కప్పి చేసావా? ఛీ! మామూలు మనిషి కాదు అంటే ₹1,00,00,000 వారసురాలు అని. ₹1,00,00,000? ఆ. దాదా కూర్చో. ఆ, ఏంటి చెప్పేది జాగ్రత్తగా విను. నా గుంజులాకు ముందు వెనకాల అమ్మ నాన్న ఎవరూ లేరు. ఆ. ఉన్నది ఒకే ఒక పండు ముసలిది, దానికి 90 ఏళ్ళు. ఈ రోజు రేపు టపా కట్టేస్తుంది. ఆహా. అది టపా కట్టేగానే నేను ముంబై వెళ్ళి ఆ ₹1,00,00,000 తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేస్తా. ఆ? కృష్ణ కృష్ణ, ఆనాడు నువ్వు రుక్మిణిని ఎత్తుకొచ్చినట్టు ఈనాడు మా అబ్బాయి ఈ అమ్మాయిని ఎత్తుకొచ్చాడు. క్షమించేయబట్టావా? అలాగే కృష్ణ, అలాగే. రాయ్, కృష్ణుడు క్షమించేయమన్నాడరా. అది సరే గాని ఆ, ఇంతకీ మనలో మనమాట ఆ అమ్మాయితో కమిట్ అయిపోయావా? కమిట్ అవ్వటం అంటే ఏంటి? అదే రా శోభనం. ఇంతవరకు లేదు కానీ ఈ రోజు రాత్రి కమిట్ అయిపోతాను. చంపేస్తాను. నాతో చెప్పకుండా కమిట్ అవ్వకూడదు. ఏ అలా కమిట్ అయ్యావనుకో కోసేస్తాను ఏంటి? కాలు. ఓహో, నువ్వు చెప్పిన కహాని నిజమో కాదో, వాళ్ళకి ఆస్తుందో లేదో నాకు తెలిసినంత వరకు మీరిద్దరూ కలవడానికి వీల్లేదు. యా, ఇదేం చెత్త ఫిట్టింగ్ నాన్న. నీ పేరు లవ్లీ జారిపోకే చెప్పల్ల పుల్లి జప్పండులో ఉన్నావే పుల్లి ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి బొమ్మ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముసల గుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెల గడగడ ఎవరై మీరు? ఏంటి దౌర్జన్యం? ఏయ్, కదిలేవంటే కసక్. మెడకి తలకాయకి సంబంధం ఉండదు. ఎవరు కదలొద్దు, ఎవరు ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి. అరే చూప్, ఎవరు మెదిపామంటే కాల్చిపోనేస్తా. కూర్చో, కూర్చోండి, కూర్చోండి. ఏ డ్రైవర్, పోనీ. ఏయ్, ఇటు తిప్పరా, తిప్పు. జల్దీ పోనీ. ఎక్కడ తీసుకెళ్తున్నారు మమ్మల్ని? మిమ్మల్ని మేము కిడ్నాప్ చేస్తున్నాం. మేము అనుకున్న పని అయ్యేంత వరకు మిమ్మల్ని వదలం. గప్పటిదాకా మీరు మేము చెప్పినట్టు నాలే. సెల్ ఫోన్ దేరా. హలో హలో, డిఐజీ. వివేకానంద స్కూల్ పిల్లల్ని మేము కిడ్నాప్ చేశాం. వాట్? చెప్పేది విను. నీకు 4 గంటల టైం ఇస్తున్నాం. ₹1,00,00,000 తీసుకొని చాంద్రాయణ గుట్టకు రండి. ₹1,00,00,000? వెంటనే చెప్పినట్లు చెయ్యి. పిచ్చి పిచ్చి వేషాలు వేశావు. 50 మంది పిల్లలు మటాష్. అరే రే, జాగ్రత్త బే. బాంబు కింద పడితే బస్సులో అంతా మొత్తం పేలిపోతాం. అదేంట్రా, డమ్మీ బాంబేగా, కింద పడితే పేలటం ఏంటి? కాదురా, డమ్మీ బాంబు కాదు, ఒరిజినల్ కడప బాంబు. ఇది వేలినాదంటే మన పానాలు గాల్ల కలిసిపోతాయి. అదేంట్రా, డమ్మీ బాంబు ముట్టి ఒరిజినల్ బాంబు తెచ్చిన ప్రాణం తీస్తున్నారు. అమ్మాయ్యా. ఎక్కడ 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 బాంబు ఎక్కడ 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 ఎక్కడ? పిల్లలు అరవగండ్రా. ఏ అసలు చూడరా ఎక్కడ? ఆడరా, బామె ఆడరా. ఏ కురోడా, యాడరా పామన్నావు? ఓరి పిచ్చి వదల్లారా, బస్సులోకి ఎక్కడైనా పాము వస్తుందా? మరి పామన్నావు? ఊరికే జోక్ చేశా. జాగ్రత్త, ఆ బాంబు కింద పడితే అందరం చచ్చిపోతాం. ఇది బాంబా? మీరు కూడా నాలాగే జోక్ చేస్తున్నారా? లేదు భయ్, లేదు. అది ఒరిజినల్ బాంబు. అది కింద పడితే అందరం వస్తాం, మొత్తం పేలిపోతుంది. ఉండండి, అయితే ఒకసారి వేసి చూస్తాను. వేసేస్తున్నా. అంకుల్, మీరు స్టార్ట్ చేసుకోండి. మొత్తం వేసిండ్రా, పట్టుకోండి. దుక్కుర్రి, ఎరుకుర్రి, ఉరుకుర్రి, పట్టుకోండి. Dear students and parents, it is a great day in the history of our school. 50 మంది పిల్లల్ని
కిడ్నాపర్ల బారి నుండి రక్షించిన మాస్టర్ వికాస్ కి రాష్ట్ర ప్రభుత్వం అవార్డును ప్రకటించడం మనందరికీ గర్వకారణం. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు సాహస బాలుడు అవార్డును మాస్టర్ వికాస్ కి అందజేస్తారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, ఇది మీ ఒక్క స్కూలే కాదు, రాష్ట్రమంతా సంతోషించదగ్గ విషయం. కిరాతకులైన కిడ్నాపర్ల బారి నుండి 50 మంది పసిపిల్లల్ని మాస్టర్ వికాస్ రక్షించడం మనకందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా మాస్టర్ వికాస్ ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు కూడా అవసరమైనప్పుడు మాస్టర్ వికాస్ లాగే ధైర్య సాహసాలు ప్రదర్శించాలని, రాష్ట్రానికే కాక దేశం మొత్తానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటున్నాను. దేశద్రోహుల బారి నుండి దేశాన్ని రక్షించడానికి అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధం కావాలని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఇప్పుడు చివరగా మన ప్రిన్సిపాల్ గారు మాట్లాడతారు. ఎవ్వరు కదలద్దు, కూర్చోనలాగా. డియర్ స్టూడెంట్స్, నేను మీకు ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, ఈ అవార్డులు రివార్డులు కంటే కూడా ముఖ్యమైనది చదువు. చదువు 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 చదువు, ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. అదే నా మాట. క్లాస్ రూమ్ లో చదవాలి, ట్యూషన్ లో చదవాలి, స్కూల్ బస్సులో చదవాలి, ఫోన్ చేస్తున్నప్పుడు చదవాలి, ఆఖరికి నిద్రలో కూడా చదువుతూనే ఉండాలి. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. ఇవాళ ఏంటబ్బా, నీ పుట్టినరోజా? రోజు రోజుకు మీకు మతిమరుపు ఎక్కువైపోతుంది. ఈవేళ పెళ్లి రోజు. ఓహోహో, నీ పెళ్లి రోజు కదా? మన పెళ్లి రోజు. మన పెళ్లి రోజు. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. జయ, ఇన్నేళ్లు నువ్వు నన్ను ఎలా భరించావు? నన్ను మీరు ఎలా భరించారో నేను అలాగే. అది భరించడం కాదు, ప్రేమించడం. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. నేనా? అవును బామ్మ. ఎందుకు బాబు, నుదుట బొట్టు లేని దాన్ని. నుదుట గోరంత బొట్టు లేకపోతే మాత్రమే మనసులో కొండంత ప్రేమ ఉంది, అది చాలు. నా ఆయుష్ కూడా పోసుకుని దీర్ఘాయుషుతో చల్లగా ఉండాలి. జయ, ఆ శ్రీరామచంద్రుడు భార్యను మాత్రమే ప్రేమగా చూసుకునేవాడు. భార్యనే కాకుండా భార్య కుటుంబాన్ని కూడా ఎంతో ప్రేమగా చూసుకునే నీ భర్త ఆ శ్రీరామచంద్రుడు కంటే ఎంతో గొప్పవాడు. నిన్ను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. కాని నీ చెల్లి జ్ఞాపకం వస్తే ఎంతో బాధగా ఉంటుంది. 25 ఏళ్ళొచ్చినా ఇంకా రౌడీలా తిరుగుతోంది. దాని గురించేనమ్మా నా బెంగంతా. బామ్మ, విజయ్ గురించి మీరేం బెంగ పెట్టుకోకండి. ఈ సంవత్సరం విజయ్ పెళ్లి చేయటం ఖాయం. విజయ, ఈసారి నీ వికెట్ పడిపోవడం ఖాయం. ఇవి కూడా ఆ లారీకి ఎక్కించండి రా. అలాగే. జాగ్రత్తరా. రేయ్, త్వరగా కానిండి రేయ్, ఫారెస్ట్ వాళ్ళు వచ్చే టైం అయిందిరా రేయ్. ఏందిరా, మనల్ని పట్టుకునే ఆఫీసరా? రేయ్, ఈ అడవిలో ఏ ఆఫీసరా మనల్ని పట్టుకునేది? ఇక్కడుండే ఆఫీసర్లందరికీ మేత పడేస్తున్నాం కదరా. కరెక్టే శివ, ఆ లేడీ ఆఫీసర్ మనకు లొంగలేదు. ఆ ఆఫీసర్ తోనే మనకు భయం. ఆఫ్టర్ ఆల్ అది ఒక ఆడది. గట్టిగా ఎగిరితే రేప్ చేసి చంపుతాను.
అరెస్ట్ దెమ్. ఈ మెటీరియల్స్ తో పాటు ఆ లారీని కూడా సీజ్ చేయండి. ఓకే ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే మేడం. డెడ్ బాడీ మిస్ అయింది. ఈ విషయం వెంటనే మేడం గారు చెప్పాలి. పద. అవును, వీళ్ళిద్దరేది మీ కొడుకు కోళ్ళ చెప్తే కొడతాను. కోళ్ళు కాదు, హిందీ పిల్ల. అదేలేండి. అలా పొదల చాటుకెళ్ళి చాలా సేపు అయింది. ఎందుకు? కొత్తగా పెళ్ళైంది అంట. ఎందుకంటే ఏం చెప్తాం? అమ్మో, ఓరి చెత్త నా తండ్రి, నీ హింసకి లిమిట్ లేదా? ఓరు నా చెత్త నా కొడక, ఇది హింస కాదురా, బాధ్యత గల తండ్రి క్రమశిక్షణ. ఏంటన్నయ్య? అదిగో చింపాంజీ. హాయ్. ఎందుకు డాడీ అది అలా చిరాకు పడుతోంది? బోన్ లో బంధించినందుకు చిరాకు పడుతుంది. మమ్మీ అరటిపండు ఇచ్చేస్తానే. అలాగే. హాయ్. దా, 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 దా. ఏయ్ చింపు, పండు కావాలా? తిను. అరటిపండు బాగుందా? మమ్మీ నేను ఇచ్చిన అరటిపండు తింటోంది. చింపు. చిన్ను రామ్మా. వస్తున్నా మమ్మీ. టాటా చింపు. వస్తాను. టాటా. టాటా చింపు. బాయ్ చింపు. చిన్ను, ఇటువైపు పెడితే ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి. పద. పద. వంశీ ఇందా. లో ఓపెన్ కరు. హలో, ఎక్స్క్యూజ్ మీ. జూలో వికాస్ బాబు నేసేయడానికి గొప్ప ప్లాన్ వేసానన్నారు. ఏమైంది? ఏమవుతుందో కాసేపు వెయిట్ చేసి చూడరా. మమ్మీ పులులు సింహాలు అయితే బయటకొచ్చి మనుషుల్ని తినేస్తాయి. మరి చింపాంజీ మనల్ని ఏం చేయదు కదా, దాన్నెందుకు బోన్లో పెట్టారు? దాన్ని మనందరం చూసి ఆనందించాలి కదా, అందుకని. మన ఆనందం కోసం దాన్ని బోన్లో బంధించటం చాలా తప్పు కదా మమ్మీ? ఆహా, ఎంత బాగా చెప్పేవారో చిన్ను. చిన్ను, అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం పిక్నిక్ వచ్చాం కదా, సంతోషంగా ఉండాలి. ముందు యాపిల్ తిను. మమ్మీ పాస్కెళ్ళొస్తాను. ఆ పొద్దుచాటుకెళ్ళు, తొందరగా వచ్చి చిన్ను. ఓకే మమ్మీ. ఏమండి, హ్మ్. వికాస్ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదండి. మన ఆనందం కోసం ఇలా నోరులేని ప్రాణుల్ని బోన్లో బంధించడం తప్పే కదండి. అవును జయ, డెఫినెట్ గా తప్పే. డబ్బా ఉండు ఉండు. అదంతా క్లీన్ చేసేసి వాటర్ మార్చేసేయండి. వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళిపో. పారిపోతుంది, పట్టుకోండి.
తొందరగా పరిగెత్తండి క్యాచ్ చింపండి గో ఫాస్ట్. లాభం లేదు, ఆఫీసర్ గారికి చెప్తాం పదా. ఎవరు నువ్వు చింపాంజీని ఎందుకు చేశావు? అడవిలో స్వేచ్ఛగా బతికే జంతువుల్ని ఇలా బంధించడం తప్పు కదా సార్? సెటప్ వేళ్ళంత లేవు మమ్మల్ని ప్రశ్నిస్తావా? పట్టుకోండి. స్టాప్ దట్ నాన్ సెన్స్. మీరెవరు? వీడు మా అబ్బాయి. అలాగా చూడండి, మీ వాడు చింపాంజీని వదిలేశాడు. దానికి పరిష్కారం అంటే చెప్పండి. అది చాలా అర్థమైన జంతువు. సౌత్ ఆఫ్రికా నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టి తెప్పించాం. మా ఉద్యోగాల మొత్తం మీరు ఇస్తారా? ఎంత అన్నారు? 5 లక్షలు. కాంపన్సేషన్ గా 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తాను. పదండి. పద. చింపాంజీని వదిలేశాడు, క్యాష్ ఇచ్చారు, ఓకే. అదే ఏ సింహాన్నో అయితే అమ్మో. వీడి హింస భరించలేకపోతున్నారా బాబు. నీ అబ్బా. ఏమీ అవలేదు, చిన్న గుండు తొడక రాసుకొని పోయింది అంతే అంతే. దానికే ఓ బోల్డ్ తడవుడు చేశారు. మీ గోల భరించలేక డాక్టర్ మొత్తం ఇంజక్షన్ ఇచ్చి హాస్పిటల్ వదిలేసి పారిపోయాడు. అయ్యగారు అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. నన్ను దగ్గరుండి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆ కాల్చేవాడేదో కాస్త పైకి కాల్చుంటే వికాస్ బాబు మాట ఎలా ఉన్నా ముందు మీరు టపా కట్టేసి ఉండేవారు. శ్రీను ఇంకా ఎంతసేపు? వస్తున్నా లత.